హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నిన్నైతే తిరుపతి వ్లాగ్ చూశారు కదా. సో ఇంకా ఇవాళ అయితే మేమైతే కంచి వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ అనమాట. కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం వరకు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 టెంపుల్స్ ఉన్నాయి, మొత్తం 4 టెంపుల్స్ అక్కడ. సో 3 టెంపుల్స్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాము మేము. మార్నింగ్ వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఫ్రైడే, శ్రావణ శుక్రవారం, చాలా మంచి రోజు అనమాట. ఇంకా సో మేమైతే ఇప్పుడైతే లగేజ్ అయితే మేము ఎన్ని అవసరమో అన్నీ తీసుకెళ్తున్నాము. 2 డేస్కి బట్టలు. అట్నుంచి వెళ్ళి మళ్ళీ అరుణాచలం వెళ్తాం కదా. సో ఫస్ట్ కంచి వెళ్ళి తర్వాత అరుణాచలం. తిరుపతిలో షాపింగ్ చేసినవి, అలాగే లడ్డూలు అవన్నీ ఉంటాయి కదా. ఒక 2 బ్యాగ్స్లలో అయితే అయ్యాయి అనమాట. 3 బ్యాగ్స్ అయ్యాయి మొత్తము. సో విష్ణు నివాసం ఉంటుంది కదా, సో అందులో అయితే ఫ్రీ లగేజ్, అదే ఏమంటారు, లాకర్స్ ఉంటాయి కదా. ఇంకా లాకర్లో పెట్టేసి వెళ్దామనేసి లాకర్ కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. 5:40 టైం వచ్చేసి. సో చూడండి ఎంత క్యూ ఉందో. ఈజీగా ఒక 1 అవర్ పట్టింది మాకైతే. ఫైనల్లీ లాక్ అయితే తీసేసుకున్నాము. చూడండి, ఈ బ్యాగ్స్ అయితే ఇందులో పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా మళ్ళీ మనము ఇక్కడ నుంచే కదా మనకు ట్రైను. అరుణాచలం అంతా దర్శనం అయిపోయాక మనం వచ్చేసి తీసుకోవడం అన్నమాట. ఫ్రీ అనమాట మనకు లాకర్. ఎన్ని డేస్ అనేసి తెలియదు మాకైతే. అరుణాచలం నుంచి మేము రిటర్న్ వస్తూ ఉంటే కాల్ చేశారనమాట, ఏమైంది తీసుకెళ్ళట్లేదు అనేసి. ఇలా చెప్పాము వాళ్ళకైతే. మేమైతే ఫైనల్లీ లాక్ దొరికేసింది. ఇంకా మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళేసి మనము అరుణాచలం అంటున్న కంచికి అయితే బస్ అయితే ఎక్కేద్దాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తిందామనేసి ఇక్కడైతే వచ్చామన్నమాట. నిన్న వెళ్ళాం కదా హోటల్కి, సో అదే హోటల్కి అయితే మళ్ళీ వచ్చామన్నమాట. నేనైతే దోశ, మా ఆయన వచ్చేసి పూరి తీసుకున్నాడు. తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. ఆటో అయితే ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళి. ఎక్కువే, కొందరు అయితే 70-80 అడుగుతున్నారు. ఇంకా బస్ ఎక్కాలి. కాంచీపురం శారీస్ కూడా ఇస్తావా నాకు? అబ్బా, ఏటో ఉండేగా అప్పుడు మనం చూసినాం. 7:05 బస్ అవుతుంది. అదే కావచ్చు, మేబీ ఇది అదే కావచ్చు. బస్సు లేదు. ఇది ఉంది ఎక్స్ప్రెస్ బస్. మధ్యలో టిఫిన్ వేరే ఉంది. టిఫిన్ కాంచీపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. టైం అయితే 10:30. 3 అవర్స్ పట్టింది మాకు రానికి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా రూమ్ చూసుకొని లగేజ్లు అందులో పెట్టేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. మళ్ళీ 12:30 వరకు దర్శనం. మళ్ళీ తర్వాత 4:30కా 4కా ఓపెన్ అనేసి అన్నారు. ఏ టెంపుల్ అయినా అంతేనట తమిళనాడులో. 12:30 క్లోజ్ చేసి మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారంట. మళ్ళీ మనం 4:30 వరకు ఖాళీ. ఈ అర్థమైతే ఇంగ్లీష్లో, కొన్ని దగ్గరలో ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని దగ్గరలో లేవు. ఇదిగోండి కంచికి అయితే వచ్చేసాం. సో హోటల్ ఏమో రామాన ఏదో ఉంది, సంథింగ్ చెప్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి రూమ్ అయితే ఇదన్నమాట. బాగుంది రూమ్, కాకపోతే 2000 అనమాట కాస్ట్ వచ్చేసి. 2 సోఫాస్, బెడ్ మాత్రం బాగుంది. అలాగే ఇక్కడ యూనిట్ ఇది బాగుంది, అంటే మనము లగేజ్ పెట్టుకోనికి. ఏసీ అనమాట. నాన్ ఏసీ అయితే ఒక 200 తక్కువ, అంతే 1800. ఏసీ అయితే 2000 అనమాట. ఇక్కడ వచ్చేసి వాష్, ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోనికి. ఇది లోపల ఇది ఒక కిచెన్, కబోర్డు, అద్దం వచ్చేసి ఇది. బాత్రూమ్స్ కూడా బాగుంది, నీట్గా ఉంది. అసలు కొంచెం కూడా తగ్గించట్లేదు అనమాట. 2000 అంటే 2000. వేకెట్ కూడా ఒక 1 అవర్ అటు ఇటు అయితే ఏం కాదులే, కానీ మరి ఎక్కువ టైం అంటే మళ్ళీ నెక్స్ట్ డే కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మేము 11కి వచ్చాం కదా. సో 11 కాకపోతే 12కి వేకౌట్ చేయాలన్నమాట. లేదు అనేసారంటే మళ్ళీ కాస్ట్ మనం ఎంత రూమ్కి 2000 ఎంత పే చేస్తున్నామో 1 డేకి అంత పే చేసేయాలి. బెడ్షీట్లు ఇవ్వాలి, బెడ్షీట్లు ఇస్తారు. ఇంకా ఇదండి రూమ్ అయితే. బాగుంది రూమ్ వచ్చేసి. టీవీ కూడా ఇచ్చారు. ఇంకా చూడాలి, ఇంకా దర్శనంకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. ఏమవుతుందో చూడాలి. 11 అవుతుంది కదా.
12కా 12:30కా క్లోజ్ కదా టెంపుల్. ఈవినింగ్ వెళ్ళమనేసి అంటున్నారట. చూద్దాం. ఫస్ట్ అయితే రెడీ అవుతుందా, ఓకేనా. ఇదిగోండి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా ఆటో 1 కిలోమీటర్ ఉంటుందా అబ్బాది? కిలోమీటర్ కూడా ఉంటుందా ఉండదో కానీ 100 రూపీస్ అడుగుతున్నారు ఆటో. వద్దు కదా మనకు అవసరం లేదు అట్లా. ఈ ఆటోలు పోతాయి కానీ తక్కువ తీసుకుంటారు వీళ్ళైతే. ఇదిగోండి ఆటో అయితే చేసినాం. 50 రూపీస్ అంట. ఇదిగోండి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. 12:30 వరకు అంట దర్శనం. సో మనకు అయిపోతుందిలేండి. 11 బాగా అవుతుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా లేదంట. సో దర్శనం చేసేసుకుందాం. మధుర మధుర తరుణాక్షి చిన్న ఇది చూడు. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము మళ్ళీ కొబ్బరికాయ మర్చిపోయామన్నమాట. మళ్ళీ తీసుకురావడానికి అయితే మళ్ళీ వెనకకి వెళ్తున్నాం. ఆయన అయితే సూపర్ ఫాస్ట్ అనమాట. ఫుల్ వెళ్ళిపోతున్నాడు. నేను అదే అంటున్నాను, ఒక్కనివే రాలే కదా, ఇద్దరం వచ్చాం కదా, ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు అనేసి. నేనేమో వీడియోలు తీస్తున్నాను అనమాట. అంటే చూపిద్దాం కదా, వీడియో తీస్తాం కదా, మనం యూట్యూబ్లో పెడదాం కదా, మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియోలు తీసుకుంటే మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి ఇదైతే తీసుకున్నాము. కొబ్బరికాయ అన్నీ ఉన్నాయి ఇందులో, ఫ్లవర్స్, పండ్లు. అలాగే వచ్చేసి 70 రూపీస్ ఇచ్చారనమాట. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి, తీసుకుంటారా అన్నారు. ఏమొద్దు అనేసి అన్న. ఎక్కడ పెడతామండి అన్నీ, ఏమొద్దు అనేసి అన్న. మా ఆయన అయితే ఇంక కొబ్బరికాయ కూడా వద్దనేసి అన్నాడు. తను ఏమంటాడంటే ఎప్పుడైనా కొబ్బరికాయ ఎందుకు తీసుకొచ్చి వేస్ట్ కదా, అంటే మనము డబ్బులు హుండీలో వేస్తే యూజ్ అవుతాయి కదా, అట్లా అనేసి అంటాడనమాట తను. కానీ నేనే వినలేదు. ఇది తీసుకుందాము అనేసి తీసుకున్నాం అనమాట. ఇదిగోండి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. పబ్లిక్ అయితే పెద్దగా ఏం లేదు. మేము స్టార్ట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆపారండి. ఎందుకు అనేసానంటే ఇప్పుడు ఇంకా శ్రావణ శుక్రవారం కదా, ఏదో పూజలు జరుగుతున్నాయంట. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది. ఈజీగా ఒక 1 అవర్లో అయిపోయింది లేండి మనకు దర్శనం అయితే. ఇంకా బయటికి వచ్చాకనైతే కొబ్బరికాయ అనమాట. మా ఆయన వచ్చేసి ఇలా ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయాడు, బాగున్నాడు. యాక్చువల్గా తిరుపతిలో కట్టేసుకుందాం అనేసి అనుకున్నాము. మాకు వచ్చేసి ఫ్రీ దర్శనం కదా, చాలా టైం పడుతుంది కదా, ఉండలేమన్నట్టుగా కట్టుకోలేదన్నమాట. ఇదైతే ఇంకా కంచిలో అయితే తొందరగా అయిపోద్ది కదా అనేసి అనుకొని ఇంకా కట్టేసుకున్నాడు. అసలు నేను కూడా శారీస్ తెచ్చుకుందాం అన్నట్టుగా అమ్మనైతే తెమ్మన్నాను. అక్కడ ఉండే నా పెళ్లి శారీగిన తిరుపతి కాకుండా కంచిలో అన్న కట్టుకుందాం అన్నట్టుగా పెళ్లి శారీ తెప్పించాను ఇంటి దగ్గర నుంచి. అది కట్టుకుందాం అన్నట్టుగా, కానీ లాస్ట్ మినిట్లో మర్చిపోయానండి తెచ్చుకోవడము. సర్లే అన్నట్టుగా ఇంకా నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. శారీ కట్టుకుంటే బాగుండు అనిపించింది, కానీ ఏం చేస్తాం. ఇదిగోండి మేమైతే 70 పెట్టి అవి తీసుకున్నామని చెప్పాను కదా, ఇది అమ్మవారికి తాంబూలంగా ఇలా అందరు పెడితేస్తున్నారనమాట. అందుకే ఇంకా మేము కూడా ఇలా అయితే నేనైతే ఇంకా ఏమంటారు గజస్తంభం దగ్గర అక్కడ అఖండ దీపం లాగా ఉంది కదా, సో అక్కడైతే మేమైతే ఇలా పెట్టేసుకొని ఇంకా అమ్మవారిని అయితే మొక్కేసుకున్నాను. మా ఆయన అయితే కొబ్బరికాయ దర్శనం అయితే అయిపోయింది కదా. సో కోనేరు చూద్దామనేసి వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కోనేరు ఉంటుంది. సో చూద్దాము. మంచి ఎండ కొడుతుందండి, అసలు కాలు కాలుతున్నాయి. వైట్ పెయింట్ ఉండడం వల్ల కొంచెం బాగుంది. అమ్మో కాలుతున్నాయా, ఇదిగోండి బాగుంది. అక్కడ ఫిష్ ఉంది చిన్న చూడు, ఇక్కడ కనిపిస్తున్నావు. కానీ అక్కడ ఏంటిదబ్బా, అన్నదానం ఏమన్నా అవుతుందా అక్కడ? శ్రీ కౌశికేశ్వర టెంపుల్ అంట. బయట చెప్పులు మరి లోపల ఎక్కడ పెడతాను.
టెంపుల్ అబ్బాయి ఇది అర్థంగా ఇక్కడనా లేదు లేదు ఇదా టెంపుల్ లోపల ఇక్కడ ఫుడ్ ఏమో టెంపుల్ అనుకొని వచ్చినాం కానీ ఫుడ్ అనమాట ఇక్కడ సరే తిందామనేసి వచ్చేసాము ఇక్కడ స్టార్ట్ చేసిందమ్మా ఇది వచ్చేసి సాంబార్ అన్నం ఇది వచ్చేసి పెరుగన్నం ఇది వచ్చేసి క్యాబేజీ కర్రీ అనుకుంటుంది మా ఆయన తినేస్తున్నాడు చూసారు కదా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది 1 అవర్లో ఎండలో స్టార్ట్ అయిపోయింది కదా 12:30 వరకే క్లోజ్ చేస్తారనేసరికి ఇంకా రాగానే రెడీ అయ్యి ఫాస్ట్ ఇంకా వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళే ఏదో చర్మంతో చేస్తారనేసి అన్నారు చూస్తున్నాను ఇవి ఎందుకో బాగా నచ్చాయి నాకు కాకపోతే తీసుకోలేదండి ఇంకా సర్లే తర్వాత ఎక్కడన్నా యుద్ధంలో ఇంకా మనం ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి కదా చూస్తున్నాను కాస్ట్ ఎక్కువ చెప్పారు వాళ్ళు చూసి ఇంకా నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ అయితే 3 టెంపుల్స్ అండి ఈవినింగ్ వెళ్తాం అనమాట 12:30 వరకే క్లోజ్ కదా మళ్ళీ ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోతాయి అట టెంపుల్స్ మనం ఒక ఆటో మాట్లాడుకొని మీ 3 టెంపుల్స్కి అయితే వెళ్దాము ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తుంది ఇది లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని ఈ రోజైతే ఇది ఒక అమ్మవారి టెంపుల్ కామాక్షి అమ్మవారి టెంపుల్తో క్లోజ్ చేసేస్తున్నాను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్